దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత సంవత్సరం దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించి బ్రతికించాడు. అదే కోణంలో మరి ఒక నూతన సంవత్సరాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇలాంటి సంవత్సరాలు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అది వాస్తవం. కానీ మనము ఏ విధముగా జీవిస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా బ్రతుకుతూ ఉన్నామో అనేది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అనేది కూడా వాస్తవమే. తప్పిపోతున్నాం. తప్పిపోవడానికి కొన్ని కారణాలు కూడా మనం చూచాం. తప్పిపోతున్నాం కాబట్టి మనము మారాలి అని మాట్లాడుకున్నాం. తప్పిపోయేవాడు మారాలి, మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలి? ఇది దేవుని యొక్క ఆజ్ఞ. అందరూ అంతటా మారు మనసు పొందాలి అని దేవుని యొక్క ఆజ్ఞ. ఎందుకు మార్పు చెందాలి, మారాలి అంటే దేవుని తీర్పు ఉంది కాబట్టి మనము మారాలి. దేవుని శిక్ష ఉంది కాబట్టి మనము మారాలి. పరలోక రాజ్యము సమీపించింది కాబట్టి మనము మారాలి. మారకపోతే మంచం పట్టిస్తాడు అని చెప్పుకున్నాం. మారకపోతే మంచం పట్టిస్తాడు, బహుశ్రమల పాలు చేస్తాడు, నీ పిల్లలను చంపుతాడు అనే మాటలు గత సంవత్సరం మనం మాట్లాడుకుంటూ వచ్చినాం. ఈ దినము ఈ నూతన సంవత్సరంలో కూడి వచ్చిన మనం ఒక తీర్మానం చేసుకోవాలి. మనము తీర్మానం చేసుకోవాలంటే మనకంటే ముందున్నటువంటి భక్తుల యొక్క తీర్మానాలు మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని గ్రంథమైన బైబిల్లో చాలా మంది వారి తీర్మానాలు చేసుకున్నారు. అందులో నుండి ఒక 6 విషయాలు నేను గుర్తు చేస్తాను. జాగ్రత్తగా ఈ విషయాలు నోట్ చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకటవదిగా రూతు తీర్మానము. రెండవదిగా యెహోషువ తీర్మానం. మూడవదిగా సమూయేలు తీర్మానం. నాలుగవదిగా ఎజ్రా తీర్మానం. ఐదవదిగా దావీదు యొక్క తీర్మానం. ఆరవదిగా పౌలు యొక్క తీర్మానం. వీళ్ళు ఏం తీర్మానం చేసుకున్నారు? ఏడవదిగా మనకై మనం రాసుకోవాలా, మన తీర్మానం ఏమిటి, నా తీర్మానం ఏమిటి అనేది 7వ అంశంగా మట్టుకు మీరు రాసుకోవాలి. నేను మీకు గుర్తు చేస్తున్నాను, అప్పుడప్పుడు మీరు ప్రార్థనకు వచ్చేటప్పుడు బైబిల్ ఉండాలా, పాటల బుక్ ఉండాలా, నోట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏదో సంతకు పోయినట్టు, ఏదో ఊరికి పోయినట్టు
మనము దేవుని మందిరానికి వస్తూ ఉంటాం. అది చాలా తప్పు, అది చాలా పొరపాటు కూడా. అసలు మనము జీవంగల దేవుని నమ్ముకున్నాం, జీవంగల దేవుని సంఘంలోకి మనం వచ్చాం కాబట్టి మనతో పాటు ఖచ్చితంగా ఈ వస్తువులు ఉండాలి. డాక్టర్ మెడలో ఏముండాలా? స్టెథోస్కోప్ ఉండాల్సిందే. టీచర్ జేబులో ఏముండాలి? పెన్ను ఉండాల్సిందే. విద్యార్థి చేతులు ఏముండాలంటే నోట్సులు, పుస్తకాలు ఉండాల్సిందే. ఇవి లేకపోతే ఆ పనికి తాను అనర్హుడు. విశ్వాసులమైన మనము ఈ 3 వస్తువులు కలిగి ఉండాలి. ఒకటి బైబిల్, రెండవది పాటల బుక్, మూడవది ఖచ్చితంగా నోట్స్ రాయండి అని ఎంత మొత్తుకున్నా మీకు అర్థమే కాదు. రాయండి ఖచ్చితంగా. మొదటిగా రూతు యొక్క తీర్మానం చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి ముందు చోటను నేను మృతి నొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చెయ్యునుగాక అనెను. చదవబడిన లేఖన భాగము నిమిత్తమై తల వంచితే ప్రార్థన చేస్తాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. దేవుడు దినదాసుని ద్వారా అనేక సంగతులు అందించినట్లుగా మీరు కూడా మనసులో ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నవాడా, అనువాడా, నిరంతరమున్న దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నాం. నీ కృపను బట్టి, దయను బట్టి నాయన, గత సంవత్సరం అంతయు కూడా కాచి కాపాడి సంరక్షించి బతికించి సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఈ దినమందు, ఈ సమయమందు నీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. వాక్యం చదివిన వారిని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకా కొన్ని వచనాలు మేము చదువుతుండగా మీరు దీవించి ఆశీర్వదించండి. దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడండి. మా ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని వాక్య ప్రకారంగా జీవించినట్టు సహాయం చేయండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము మనము చదువుకొని ఉన్నాం. ఇక్కడ రూతు యొక్క తీర్మానం ఏమిటి? రూతు యొక్క తీర్మానం ఏమిటి? రూతు వయస్సు ఏమిటి? రూతు ఎవరు అని కొన్ని సంగతులు మనము ఆలోచన చేసే వాళ్ళుగా ఉండాలి. నయోమి కోణాలు అని మనకు దేవుని వాక్యం చెబుతూ ఉంది. నయోమి భర్త చనిపోయాడు. రూతు యొక్క భర్త చనిపోయాడు. ఓర్ప యొక్క భర్త చనిపోయాడు. ఒకే కుటుంబంలో
ముగ్గురు విధవరాన్లు మనకు కనిపిస్తారు. అది నయోమి కుటుంబం. దేవుడు కనికరించి ఇశ్రాయేల్ దేశాన్ని, బెత్లెహేమును ప్రేమించి ఆ దేశం మీదకి వర్షాలు రప్పించి సమృద్ధిని అనుగ్రహించిన తర్వాత నయోమి తిరిగి తన దేశానికి రావడానికి ఇష్టపడింది. బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళిపోయింది. మోయాబు నుంచి మరలా బెత్లెహేమునకు వస్తూ ఉన్న సందర్భంలో నయోమి తన కోడళ్ళతో మాట్లాడుతూ, మీరు మీ ఇండ్లకు వెళ్ళండి, మీ జన్మభూమి, మీ స్థలానికి వెళ్ళిపోండి, నేను కూడా బెత్లెహేము వెళ్ళిపోతున్నాను అని మాట్లాడిన సంభాషణ అంతా కూడా మనకు పై వచనాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. అప్పుడు అందరూ ఎలుగెత్తి ఏడ్చారు. అనగా నయోమి అయితేనేమి, ఓర్పా అయితేనేమి, రూత్ అయితేనేమి ఏడ్చారు. అయితే ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూత్ ఏమో అత్తను హత్తుకోయింది. రూతు చెప్పిన మాట ఏమిటంటే, మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటిగా నయోమి మీరు వెళ్ళిపోని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆమె చెప్పిన మాట, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలుకొనవద్దు, నన్ను బతిమాలుకొనవద్దు అంటూ ఈ మాట చెప్పింది. నీవు వెళ్ళు చోటుకే నేను వస్తాను, నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని ఒక తీర్మానము చేసుకోయింది. అత్త వెంబడి రావడానికి ఆమె ఇష్టపడింది. అత్త వెంట రావడానికి ఇష్టపడింది కోడలు. మామూలుగా అయితే తన ఇంటికి తాను వెళ్ళిపోవాలి, సంతానము లేదు, మరలా వివాహం చేసుకునే వయస్సు తనది. అయినప్పటికీ గుర్తుపెట్టుకుందాం, ఆమె ఏమాత్రం కూడా లోక విషయాల గురించి ఆలోచించింది కానీ కాదు. తన అత్త వెంట వెళ్ళడానికి ఆమె తీర్మానం చేసుకోయింది. కాబట్టి నన్ను బతిమాలుకొనవద్దు, నన్ను పొమ్మని చెప్పవద్దు, నీ వెంట నేను వస్తాను. అది మేలైన కీడైనా, అది మేలుకైనా కీడుకైనా నేను నీతో పాటు ఉంటాను అని ఆమె యొక్క తీర్మానం. అంటే ఈ విధంగా ఆమె చెప్పింది చూడండి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక, యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనే మాట ఆమె పలికింది. ఈ మాట మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా దేవుడే లేదా నీ దేవుడే నా దేవుడు అనే పదం ఎప్పుడైతే పలికిందో ఆ పదంలో ఒక మాట చూడండి. నయోమి తన జీవిత దర్శనం ఉండే ఆమె యొక్క జీవితం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోవా దేవుని పట్ల తన విశ్వాసాన్ని రూతు కనపరిచి ఉండవచ్చునన్నమాట మనం చూస్తాం. ఇది పాత నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తుంది చూడండి. ద్వితీయోపదేశ కాండములో రాయబడిన మాటను మనం గుర్తుంచుకొనగా 11వ అధ్యాయం 18, 19 చూడండి. 11వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 18, 19లో కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములలోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను.
అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి అనే మాట రాయబడించాలి. పిల్లలకు నేర్పుట. ఎలా జీవించాలి? పాత నిబంధన చట్టం ఏం చెబుతూ ఉంది? ధర్మశాస్త్రంలో ఏమి రాయబడింది? ఎలాగ బతకాలనో, ఎలా జీవించాలనో ఇవన్నీ కూడా పాత నిబంధన భక్తులు, ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి ఇశ్రాయేలీలు వాటిని ఆచరించాలి అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే మీరు ఈ నా మాటలను మీ హృదయములలో, మీ మనసుల్లో ఉంచుకోండి అన్న మాట ఉంది. ఎక్కడ ఉంచుకోవాలంట దేవుని మాటలు? దేవుని వాక్యం ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో ఉంచుకోవాలి. రెండవది మనసులో ఉంచుకోండి. మనసులో ఉంచుకోండి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోండి. అవి మీ కనుల నడుమ బాసికములుగా ఉండనీయండి. లేచినా, కూర్చున్నా, పండుకున్నా, నడిచినా దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి మాట్లాడండి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అంత మాత్రం కాకుండా నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడండి. ఒకవేళ నయోమి ఈ విషయాలన్నీ కూడా తన కుమారులతో, తన కోడళ్ళతో చెప్పిందేమో. అందుకే తన మనస్సు, రూతు యొక్క మనస్సు దేవుని వైపు తిరిగింది. మామూలుగా అయితే వారు విగ్రహారాధికులు, మోయాబీలు అనగానే విగ్రహారాధికులు. లోతు యొక్క కుమార్తెల యొక్క కుమారుల దేశం ఆ మోయాబు దేశం. అయితే దేవుడు రూతు యొక్క మనసును మార్చినాడు, రూతు యొక్క జీవితాన్ని మార్చినాడు. ఆమె మనసు మార్చబడింది, తిప్పబడింది. అది తన అత్తను బట్టి కావచ్చు, తన మామను బట్టి కావచ్చు, తన యొక్క భర్తలను బట్టి కావచ్చు, ఎవరి ద్వారా ఒకరి ద్వారా వారి మనస్సు మారింది, ఆమె హృదయం మారిపోయింది. అందుకోసమే నన్ను రావద్దనియు కదా, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతికిమాలుకొనవద్దు, నువ్వు వెళ్ళు చోటికే నేను వస్తాను, నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను అక్కడ నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ మృతి పొందుతావో నేను అక్కడనే మృతి పొందుతాను. అవునా? ఇవన్నీ కూడా రూతమ్మ నయోమితో మాట్లాడినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రేమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పట్ల రూతుకున్న విశ్వాసం నయోమి పట్ల ఆమె ప్రేమలో స్థిరంగా ఉండేలా దోహదం చేసింది ఈ వాక్యము అనేది వాక్యం చెబుతుంది. ఇంకా మనం ఆలోచన చేయగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం మాట్లాడినాడో ఒక మాట మీకు అట్లా గుర్తు చేసి నేను ముందు కొనసాగుతాను. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనము చూడాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. తన ప్రాణము దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును గాని, ఈ మాట చూడండి, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విషయాలు తెలియజేశాడు. నన్ను వెంబడింపగోరువాడు ఎలా ఉండాలి అని ఆయన మాట్లాడుతూ, తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు యేసు ప్రభు నిమిత్తమై ప్రాణం పోగొట్టుకునేవాడు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. ఆయన నిమిత్తం మనం బతకాలి, మన కోసం కాదు. మనల్ని ప్రేమించి చివరి
రక్త బొట్టు వరకు కాసినటువంటి ఆ యొక్క ప్రభువును మనము ప్రేమించు వారమై ఉండాలి. ఆయన హత్తుకునే వారమై ఉండాలి. ఆయన మాట వినేవారుగా ఉండాలి. అవసరమైతే ఆయన కోసము మన ప్రాణమునైనా సైతం పెట్టేటువంటి వారుగా ఉండాలి. ఇలా ఉండమని ప్రభువాక్యమే మనకు జ్ఞాపకానికి తీసుకొస్తుంది. అలాగా రూతు నయోమిని వెంబడించింది, బెత్లెహేమునకు వచ్చేసింది, బెత్లెహేములో ప్రవేశించింది. ఆ తర్వాత ఆమె ఎంతగా దీవించబడిందో, ఎంతగా ఆశ్రయించబడిందో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అమ్మారు చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. 4వ అధ్యాయం 13 వచనం. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందును గాక, ఆయన నామము ఇశ్రాయేలీలో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెస్సై యొక్క తండ్రి అని వాక్యం చెబుతుంది. ప్రియమైన వర్లారా, ఎప్పుడైతే అత్త మాట విని అత్త వెంబడి వచ్చిందో ఆమె దీవించబడింది, ఆమె ఆశీర్వదించబడింది. విధవరాలుగా ఉన్నటువంటి ఈ రూతు వివాహము చేసుకోయింది. అది కూడా అత్త యొక్క నిర్ణయం చొప్పునని. బోయాజు గుడక చాలా సందర్భాల్లో నా కుమారి, నా కుమారి, నా కుమారి అని పిలిచాడు. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండగా నువ్వు ఇక్కడికి వచ్చినావు అని ఆయన పలికినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆమెకు తీర్మానం, అత్తతో ఉండాలనే తీర్మానం. దేవుని మహాకృపను బట్టి మనం ఆలోచన చేయగా ఆమె బోయోజును పెళ్లి చేసుకోయింది. వారు కుమారుడు పుట్టాడు. అతని పేరేం పేరంట? ఓబేదు అనే పేరు. ఈ ఓబేదు అనే ఈ వ్యక్తి కుమారుడే దావీదు తండ్రి అయిన యెస్సై. దావీదు వంశంలోకి వచ్చేసింది, క్రీస్తు వంశంలోకి ఆమె వచ్చేసినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కుమారుడు పుట్టెను అనే మాట. ప్రియమైన వారలారా, ఆ బెత్లెహేములో ఉన్నటువంటి స్త్రీలు ఏమంట? ఈ దినమందు నీకు బంధువుడొకడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందును గాక. ఓబేదు పుట్టినప్పుడు యెహోవాకు స్తుతి చెల్లించినారు ఆ ప్రాంతంలో స్త్రీలందరూ కూడా. ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక అన్న మాట రాయబడింది. వచనం 15లో నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమందు నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి అన్నమాట ఉంది. ఇంతకు రూతు నయోమి కోసం కుమారుని కనిందా, బోయోజు కోసం కుమారుని కనిందా? బోయోజు కోసం కుమారుని కనింది అంతే. కానీ ఆ ప్రాంతంలో స్త్రీలందరూ కూడా నయోమి కోసం అని వాళ్ళు చెబుతున్నారు. ఇరుగు పొరుగు వారు, అవునా? ఆమె పొరుగు స్త్రీలు
వచనం 17 చూడగా, ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పిరి. అతనికి ఓబేదని పేరు పెట్టారు. అతడు దావీదునకు తండ్రి అయిన యెస్సై యొక్క తండ్రి అనే మాట వ్రాయబడింది. ఈ వంశావళి మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్యం మనకి ఇలా గుర్తు చేస్తూ ఉంది. చూడండి, వచనము 21లో బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెస్సైని కనెను, యెస్సై దావీదును కనెను. మత్తయి సువార్త 1:1 ఏం రాయబడింది? మత్తయి సువార్త 1:1 ఏం రాయబడింది చూడండి. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, యేసుక్రీస్తు వంశావళి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. యేసుక్రీస్తు వంశావళి, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళిలోకి మార్చబడినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మనము సంగతిని గ్రహించువారమై ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఈ విధంగా రూతు యొక్క తీర్మానం మనం కూడా తీసుకుంటే మనకెంతో మేలు క్షేమము జరుగుతుంది. రూతు యొక్క తీర్మానం గురించి మనము కొంత క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే యెహోషువ యొక్క తీర్మానం చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము వచనం 15, 24:15లో యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపగోరినను, ఈ మాట పట్టుకోండి, మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. మీ ఇష్టం. బైబిల్ చెప్తున్న మాట, యెహోషువ చెప్తున్న మాట. ఈనాడు మనకు వినిపిస్తున్న ఈ మాట ఏమిటంటే, మీరెవరిని సేవించగోరుచు ఉన్నారు, మీరెవరిని ఆరాధించగోరుచు ఉన్నారు, మీరెవరిని పూజించగోరుచు ఉన్నారు, మీరెవరిని వెంబడించగోరుచు ఉన్నారు. నేనైతే యెహోవాను సేవిస్తాను. నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తాం. ఇది యెహోషువ యొక్క తీర్మానం. ఈనాడు యెహోవాను సేవిస్తూ కూడా కొంతమంది లోకములో ఉన్న వాటిని కూడా సేవిస్తూ ఉన్నారు. అటు లోకము, ఇటు దేవుడు, అటు విగ్రహాలు, ఇట్లు దేవుడు. నీ జీవితం ఎప్పటికీ బాగుపడదు, నువ్వు ఎప్పుడు బాగుపడవు. అందుకోసమే 2 గుర్రాల సవారీ క్షేమము కాదు, 2 పడవల ప్రయాణము క్షేమము కాదు. అటు లోకము, ఇటు దేవుడు క్షేమం కాదు. ఉంటే అటునైనా ఉండు, ఉంటే ఇటైనా ఉండు. అందుకు ఈ మాట యెహోషువ చెప్పాడు. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరెవరిని సేవిస్తారో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో, అమోరీల దేశమున మీరు నివసిస్తున్నారు కదా వారి దేవతలను సేవిస్తారో మీరే నేడు కోరుకోండి. మీరు కోరుకోండి. ఇప్పుడు మనం కూడా కోరుకోవాలి. ఎవరిని సేవించాలా మనం? దేవుణ్ణా, లోకాన్య, దేవతలన, దేవుణ్ణ? ఏదో ఒకటి ఉండాలి. అలా కాకపోతే గనక మన కుటుంబాలు పతనమైపోతాయి, మన జీవితాలు పతనమైపోతాయి. యెహోషువ అలాగా తీర్మానం చేసుకున్నాడు కాబట్టి కానాను దేశంలో ప్రవేశించినాడు.
పాలు ప్రవహించే దేశంలో ప్రవేశించాడు. దేవుడు తనను కాపాడినాడు. తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. మంచి దేశాన్ని, కట్టని ఇండ్లు, తురవని బావులు, నాటని పొలాలు అన్ని కూడా సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు. మన తీర్మానం ఏమిటో ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. ఇక 3వ తీర్మానం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12:23. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము చదువుతారా? 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమవును గాక, గాని శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధించదను అన్నాడు. 3వ తీర్మానము ఎవరి తీర్మానం ఇది? సమూయేలు యొక్క తీర్మానం. మొదటి తీర్మానం రూతు తీర్మానం. 2వ తీర్మానం యెహోషువ తీర్మానం. 3వ తీర్మానం సమూయేలు యొక్క తీర్మానం ఏమిటంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అన్నాడు. ప్రార్థన చేయకపోట గుడక చెప్పండి. ప్రార్థన చేయకపోట గుడక చెప్పండి. పాపం చేసిన వాళ్ళమైతే అంతేమీ లేదు. ఈరోజు ఉదయకాలం లేచి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ఈరోజు ఉదయకాలం లేచి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? చేతులు ఎత్తుతారా? ఈరోజు ఉదయకాలం లేచి ఎంతమంది వాక్యం చదువుకున్నారు? దేవుని వాక్యం చెబుతుంది. సమూయేలు భక్తుడు అంటున్నాడు, నా మట్టుకు నేను అన్నాడు. నా మట్టుకు నేను. ఎవరి మట్టుకు వాళ్ళే, అంతేం లేదు. నీ మట్టుకు నువ్వే ప్రార్థన చేసుకోవాలా, నీ మట్టుకు నువ్వే వాక్యం చదువుకోవాలా. మా వైన రాలేదు, మా భర్త రాలేదు, మా భర్త యొక్క వాగ్దానం నేను తీసుకుంటాను ఒక ఆమె. అర్థమైంది మాట? మా భర్త రాలేదు, మా భర్త యొక్క వాగ్దానం కూడా నేను తీసుకుంటా అంటే నువ్వు తింటే ఆయన కడుపు నిండుతుందా? ఆమె తింటే నీ కడుపు నిండుతుంది? చెప్పండి. ఎవరి ప్రార్థన వాళ్ళదే. దేవుని వాక్యం చెప్తాను, మనకు గుర్తుంచుకుంది. నా మట్టుకైతే నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ప్రార్థన చేయడం మాంతముడుక పాపమే, అంతేమీ లేదు. దేవునికి విరోధంగా. యోసేపు అన్నాడు, ఏమన్నాడు యోసేపు? దేవునికి విరోధముగా నేను పాపము చేసి ఈ నింద ఎలా కట్టుకుంది అన్నాడు కదా. కాబట్టి గుర్తుంచుకుందాం, ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. అది నాకు దూరమవునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, ఉదయం లేచి ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదువుకోవాలా. సాయంకాలం ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదువుకోవాలా. ఇట్లా మన దినచర్య జరగాలనేది వాక్యం చెబుతుంది. ఇక 4వ చూడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళ వాక్యం చెబుతుంది. ఎజ్రా అనే మాట ఇక్కడ మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. యెహోవా ధర్మశాస్త్రము పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలుకు దాన్ని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకునేను అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోవా ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యమును మనం ఏం చేయాలంట? ఎజ్రా ఏం చేశాడు? ఎజ్రా ఏం చేసినాడంట? పరిశోధించి, చెప్పాలి ఈ మాట, పరిశోధించి, దేవుని వాక్యాన్ని పరిశోధించి, దేవుని వాక్యాన్ని పరిశోధించాలి, ఆ ప్రకారంగా నడుచుకోవాలి. దానిని మనం బోధించువారమై లేదా మన జీవితం అనుభవించుకునే వాళ్ళుగా ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. అందుని బట్టి యెహోవా ధర్మశాస్త్రం కట్టడ విధులను నేర్పడానికి
దృఢ నిశ్చయం చేసుకున్నాడంట ఎజ్రా. అది తన యొక్క తీర్మానం. స్కూల్ టీచర్ ఏం చేస్తున్నట్టే తను నేర్చుకొని నేర్పిస్తూ ఉంది. నేర్చుకోకుండా నేర్పిపోతే అది రాదు. కాబట్టి నేర్చుకోవాలా, అన్వయించుకోవాలా, నేర్పించేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా ఎజ్రా వలె కూడా మనం దేవుని ధర్మశాస్త్రాన్ని చదవాలా, పరిశీలన చేయాలా, పరీక్షించాలా అనేది లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇక దావీదు యొక్క తీర్మానం చూడండి. 23వ కీర్తన 6వ చరణం. 23వ కీర్తన 6వ చరణంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, స్థిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. 5వదిగా దావీదు యొక్క తీర్మానం ఏమిటి? దావీదు యొక్క తీర్మానం ఏమిటి? ఏం తీర్మానం చేశాడు దావీదు అంటే, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అన్నాడు. మన నివాసం ఎక్కడ? మన నివాసం ఎక్కడ? దేవుని మందిరములో అని వాక్యం చెబుతుంది. దేవుని మందిరములో నివాసం. దావీదు యొక్క తీర్మానం ఇలా తీర్మానం చేశాడు, నీ మందిరంలో ఉంటాను. ఆయన మందిరంలో ఉంటే కృపాక్షేమములు అతని వెంట వస్తాయంటే ఏం లేదు. దేవుని మందిరంలో ఉంటే నీకన్నీ అక్కడనే సమకూరుతాయి. దేవుని మందిరము పరలోకపు గవిని అని గుర్తు చేసుకోవాలి. దేవుని మందిరము పరలోకపు గవిని అని గుర్తు చేసుకోవాలి. అందును బట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరాన్ని దావీదు కోరుకున్నాడు. అలాగా మనం కూడా దేవుని మందిరాన్ని కోరుకోవాలి, దేవునితో ఉండాలి. రూతు ఏ విధంగా తన అత్తతో ఉందో, యెహోషువ ఏ విధంగా దేవునితో ఉన్నాడో, సమూయేలు ఏ విధంగా దేవునితో గడిపినాడో, ఎజ్రా ఏ విధంగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివి పాటించి బోధించాడో, దావీదు కూడా యెహోవా మందిరములో స్థిరకాలం ఉండడానికి ఇష్టపడినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. చివరిగా మనం జ్ఞాపకం చేసుకొనగా, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో పౌలు మాట్లాడుతూ ఇలా చెప్పాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. పౌలు యొక్క తీర్మానం ఇది. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుతే క్రీస్తు కోసం బ్రతుకుతాను, చస్తే క్రీస్తు కోసమే చనిపోతాను. భర్త కోసం కాదు, భార్య కోసము కాదు, పిల్లల కోసము కాదు, ఆస్తుల కోసం కాదు, అంతస్తుల కోసం కానే కాదు. బ్రతుకుతే క్రీస్తే, చచ్చిన క్రీస్తు కొరకే. ఈ తీర్మానము చేసుకున్నాడు అపోస్తులైన పౌలు. ఇక 7వ తీర్మానము నేను చెప్పినట్టుగా మీకు మనమే మన తీర్మానం రాసుకోవాలా. 7వదిగా నీ తీర్మానం నువ్వే రాసుకో. ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో, ఈ మొదటి దినమందు దేవుని వాక్యం ఉంటున్న మనము మన తీర్మానం ఏమిటి? మన తీర్మానం ఏమిటి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు కదా. ఈ సంవత్సరమైనా మనం తీర్మానం చేసుకోవాలా, ఆరాధన ఏమాత్రం కూడా నేను తప్పను అని తీర్మానం చేసుకుంటాం. సంఘ కోరికలకు ఏ విధము చేతనైనా నేను తప్పిపోను. అవునా? విజ్ఞాపనలకైతేనేమి, ప్రతి విషయంలో కూడా ఏమాత్రం కూడా మనం వెనుకంజ వేయడానికి ఏమాత్రం వీలు లేదు. ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే పాపము చేసేంత సమానమని వాక్యం చెబుతోంది. వాక్యం చదవకపోయినా కానీ మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, నడకలో, ప్రతి విషయంలో కూడా భక్తుల వలె మనం జీవించు వారమై ఉండాలి.
పౌలు అన్న మాట ఏంటంటే, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలైనా నడుచుకోండి అని వాక్యం చెప్తున్నట్టుగా మనం భక్తులను పోలి నడుచుకోవాలా. వారు ఎలా జీవించారు, ఎలా బతికారో అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం బతకాలి. అలా బతకకపోతే గనక మన జీవితాన్ని మనమే మన చేతులారా నాశనము చేసుకుంటాం. యవనస్తులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ యవన జీవితంలో మనం బతికితే రూతులాగానే బతకాలంతే. యోసేపులాగా బతకాలి మనం. యోసేపు ఎలా బతికినాడు, రూతు ఎలా బతికింది, మనం ఎలా బతుకుతున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, మన నిర్ణయం ఏమిటి? నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. నువ్వు బాగుపడాలన్నా నీ చేతుల్లోనే ఉంది, నువ్వు చెడిపోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. ఈ లోకం స్థిరం కాదు, ఈ జీవితం స్థిరం కాదు. స్థిరమైంది దేవుని రాజ్యమే, దేవుడే. ఆ రాజ్యం చేరాలంటే ఈ లోకంలో మనము ఖచ్చితంగా ఇలాంటి తీర్మానాలు ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే. అలా తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, మీ మట్టుకు మీరే తీర్మానం చేసుకోండి. అందరు కూడా బైబిల్ మూయండి, మోకరించండి, వీలైతే కళ్ళు మూసుకోండి. 7వది నీ తీర్మానం. నువ్వు ఈ తీర్మానం తీసుకుంటావో ఈ సంవత్సరం ఎలా బతుకుతావో అది నీ జీవితం మీద ఆధారపడింది, నీ మీద ఆధారపడింది. ప్రభు కోసం బతుకుతావా, నీ కోసం నువ్వే బతుకుతావా? మనకు ముందు భక్తులైన వాళ్ళు మనం చూసాము. ఒకటి రూతును చూసినాం, 2వది యెహోషువను చూసినాం, 3వది సమూయేలును మనం చూసినాం, 4వది ఎజ్రాను మనం చూసినాం, 5వది దావీదును మనం చూసాం, 6వది పౌలును మనం చూసాం. ఇక మనల్ని మనం చూసుకుందాం. ఎలా జీవించాలో, ఎలా బతకాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలనో, మన నడక, మన పడక, మన చూపులు అన్ని కూడా ఎలా ఉన్నాయో గత సంవత్సరం, ఈ సంవత్సరం ఎలా ఉండాలనో తీర్మానం చేసుకోండి. ప్రభువునకు మీ దేహాలు అప్పగించండి, సజీవ యాగముగా మీ దేహాలు అప్పగించండి, ప్రభు కోసమై జీవించండి. మనం చనిపోతే దేవుని రాజ్యములో ఉంటాం. ధనవంతుని వల్ల ఒకవేళ ఇష్టానుసారంగా బతికి తాగి తందనలాడి, అవునా నా జీవితం నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం అని బతికి చనిపోతే నరకములో అగ్నిగుండములో కేకలు వేయాలి. అక్కడ ఆదరించేవాడు ఉండడు, ఆదుకునేవాడు ఉండడు, నేను పలకరించే నాదుడు ఉండడు. లాజరు వలె మనం బతుకుదాం, భక్తుల వలె మనం బతుకుదాం. నెమ్మది, సంతోషము, సమాధానము, ప్రభువుతో పాటు ఉండే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాలంటే భక్తుల యొక్క తీర్మానాలు, మన తీర్మానం గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతాం. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా పాపిగానే జీవింతువా, ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగావి, నాశనమునకే నడుపునుగా. ఆశలు తెంచి ప్రేమను పెంచే, ఆశలు తెంచి ప్రేమను పెంచే ప్రభుని పదమున
నడుమా ప్రభుని పదమున నడుమా ప్రియుడా, పాపిగానే జీవింతువా. ఎన్నాళ్ళు ఈ పాప జీవితం, ఎన్నాళ్ళు ఈ అపవిత్ర జీవితం. ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకొని, నీ బతుకును మార్చుకొని ప్రభువు నాకు నీ దేహాన్ని అప్పగించాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అలాగ తీర్మానం చేసుకున్న వాళ్ళు ప్రభుతో, ప్రభువా ఈ నూతన సంవత్సరం నీ కోసం జీవిస్తాను, నీ కోసం బతుకుతాను, నేను నా మనస్సు మార్చుకుంటున్నాను, నా బతుకు మార్చుకుంటున్నాను, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను తీర్మానం చేసుకొని ప్రభువునకు మీ మనసు అప్పగించండి. బాప్తిస్తానికి మీరందరూ కూడా సిద్ధపడవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు అందించిన ఈ లేఖన సత్యాలు గ్రహించిన వారి హృదయాల్లో ప్రతిఫలం దయచేయండి. వారి జీవితాలు మార్చండి, బతుకులు మార్చండి. మీకోసం జీవించినట్లుగా మీ కృప అనుగ్రహించి దర్శించి మీ కాపుదల దయచేయమని మీకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికీ ప్రభు పేరిట వందనాలు.